బీఆర్ఎస్ నేతలు తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. పాలేరు రిజర్వాయర్ను పరిశీలించిన గులాబీ నేతలు కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాలను పార్టీలకు రుద్దడం సరికాదన్న దుర్గాప్రసాద్ కాంగ్రెస్ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. ప్రకటన చేసి 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అని చెప్పేసి 4 గ్యారంటీలు పూర్తిగా అమలుపరిచి ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అంటే అది ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకు బుద్ధి రాలేదు. 100 రోజులు కూడా కాలేదు ఇంట్లో కూర్చోబెట్టి. 100 రోజులు అయినప్పటికీ ఇవాళకి గర్వం తగ్గలేదు, వాళ్ళకు ఉన్నటువంటి పొగరు తగ్గలేదు, ఆ భాష యాస మారలేదని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వారి పత్రికా సమావేశం చూసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా అదే పాత రీతిలోనే మాట్లాడుతున్నట్లు ఉంది. ఖమ్మం పోయి అక్కడ మొక్కజొన్న చేలన్నీ వడగండ్ల వానలు పడి పాడైపోతే డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్తూ కాంగ్రెస్ పార్టీ వడగండ్ల వాన పడితే డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి అన్నాడు. అసలు వడగండ్ల వాన ఎప్పుడు పడింది, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు హరీష్ రావు గారు ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ మంత్రివర్యులు సుమారు 120 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఆ రోజు అవుపడ్డట్టు కౌంటింగ్ రోజు అవుపడ్డటువంటి మనిషి ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని బయటికి తీయటము, ప్రజల మధ్యలో ఉండటము, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల వద్దకు పోతున్నాయా లేదా, ఎంతవరకు ప్రభుత్వం చెప్తున్నది వాస్తవం అనేది చూసేది పోయి ఏదో పార్లమెంటు సభ్యుడిగా అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఎవరు రావట్లేదని చెప్పేసి ఆయన పోయి అక్కడ మొదలుపెట్టుకున్నారో ఏమో. ఒకసారి అందరూ కలిసి వచ్చి అంటే వ్యాపారస్తులు రాజకీయాల్లో ఎట్లుంటుందో చూస్తే పిఆర్ఎస్ నాయకులను చూస్తే ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. కమిటీ అంతా కూడా పాలేరు జలాశయం దగ్గరికి వెళ్ళి మరి చెరువులో నీళ్లు లేకుండా, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటాన్ని అక్కడ నుంచి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి, అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్ళని కూడా ఖాళీ చేసి, రాబోయే బడ్జెట్ను కూడా ముందే వాడుకొని వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రాజెక్టులలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాజెక్టులు నిండలేదని తెలిసి, ప్రాజెక్టులలో నీళ్లు లేవని కూడా తెలిసి, ఇవన్నీ తెలిసి కూడా నిన్న ప్రాజెక్టుల దగ్గరికి పోయి ముసల కన్నీరు కారుస్తున్నటువంటి ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకి రావాల్సినటువంటి నీటి పారుదల గురించి, అట్లాగే తెలంగాణకి రావాల్సినటువంటి అనేక ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులను అన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పని పూర్తి చేయకుండా చేయాల్సిన పనిని పక్కకు పెట్టి వాళ్ళు కేవలం కాళేశ్వరం మీద డబ్బులు వచ్చేటటువంటిది కాళేశ్వరం కాబట్టి ఆ ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్రం మొత్తానికి కూడా నీటి సౌలభ్యం లేకుండా చేసినటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు మరి 2 నెలలు కూడా కానటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది.